మరోవైపు బాక్సైట్ తవ్వకాల అంశం మళ్లీ మన్యంలో చర్చకు దారితీస్తోంది. ఒకవైపు ఖనిజ సంపద వినియోగం, అభివృద్ధి అవకాశాలు అంటున్న ప్రభుత్వ వాదనలు, మరోవైపు అడవులు, భూమి, జీవనాధారం కోల్పోతామని గిరిజన వర్గాల ఆందోళనలు. ముఖ్యంగా షెడ్యూల్ ఏరియాలో గ్రామ సభల అనుమతి తప్పనిసరి అన్న నిబంధనలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బాధిత గ్రామాల్లో ఉన్న పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ఆదివాసీలు ఏమంటున్నారు? వారి ఆందోళన ఏంటి? ఇదే అంశంపై మాట్లాడేందుకు బాధిత గ్రామంలో మా ప్రతినిధి ప్రత్యక్షంగా అక్కడున్న ఆదివాసీ కుటుంబాలు ఏమంటున్నాయో అడిగి తెలుసుకుందాం. ఓవర్ టు వాసు. జమ్మిమ్మ మళ్ళీ మరోసారి బాక్సైట్ బాంబు గతంలో అనేక ఉద్యమాల నేపథ్యంలో బాక్సైట్ అనే అంశం తెరమరుగైంది. తిరిగి కొన్ని మాసాలుగా మళ్ళీ బాక్సైట్ ఉద్యమం మళ్ళీ తెరపైకి వస్తుంది. ఎందుకంటే మౌఖిక ఆదేశాలు, కొందరికి అధికారులకి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి మౌఖిక ఆదేశాలు కారణంగా మళ్ళీ కూడా తాము ఇదే బాక్సైట్ కనుక తవ్వితే ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలు కూడా కనుమరుగైపోయే ప్రమాదం ఉంది. లక్షలాది మంది కూడా ఉపాధి కోల్పోతారు, మొత్తం కూడా రోడ్డు పడిపోతారు, వాళ్ళ జీవితాలు కూడా రోడ్డు పడిపోతే వాళ్ళందరూ ఆందోళన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాక అనేక జీవరాశులు అవ్వచ్చు, మనుషులు అవ్వచ్చు, నదులు అవ్వచ్చు, అన్నీ కూడా కనుమరుగైపోతాయని గతంలో చాలా కాలం నుంచి కూడా ఆందోళన చేసే పరిస్థితి. కానీ గత ప్రభుత్వ హయాంలో ఆ జీవోలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక బాక్సైట్ ముట్టుకోవడం, బాక్సైట్ తీయమని చెప్పడం జరిగింది. కానీ కొన్ని మాసాలుగా ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి కొన్ని మౌఖిక ఆదేశాల నేపథ్యంలో మళ్ళీ బాక్సైట్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలో బాక్సైట్ గురించి మొత్తం కూడా ప్రైమ్ గ్రౌండ్ రిపోర్ట్లో మాట్లాడేందుకు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల్లో నుంచి దాదాపు వందలాది మంది భారీగా తరలిచ్చారు. ఒకసారి చూడొచ్చు, వందలాది మంది ప్రతినిధులు అయితేనే, సర్పంచులు అయితేనే, మొత్తం ఈ గిరిజన నాయకులు అయితేనే, జేఏసీ నాయకులు అయితేనే అధిక సంఖ్యలో మొత్తం వీళ్ళంతా కూడా భారీగా వచ్చి వాళ్ళ సమస్యను చెప్పుకునేందుకు, వాళ్ళ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు, తమకు బాక్సైట్ వద్దు, ఆ గిరిజన గ్రామాలను కాపాడండి అని చెప్పేందుకు వీళ్ళందరూ కూడా రావడం జరిగింది. మనం చూడొచ్చు, భారీ ఎత్తున తరలిచ్చారు. వీళ్ళందరూ కూడా ఈ అల్లూరు జిల్లాలోని చింతపల్లి అవ్వచ్చు, చుట్టుపక్కల గ్రామాలు, అనేక గ్రామాల్లో మొత్తం గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి యువత అవ్వచ్చు, సర్పంచులు అవ్వచ్చు, ప్రజాప్రతినిధులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా భారీగా తరలిచ్చి ప్రైమ్ లైన్ ద్వారా ప్రభుత్వానికి ఒక గళంగా వినిపించండి, మా వాయిస్ వినిపించండి అని వాళ్ళు మొత్తం చెప్పేందుకైతే వచ్చారు. ఏదైనప్పుడు కూడా మరోసారి ఈ వ్యవహారం రచ్చకే పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా సరే గిరిజనుల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని, గిరిజనుల వాళ్ళ జీవితాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఎట్టి పరిస్థితి కూడా వద్దని చెప్తున్నారు. మనం చూడొచ్చు, మరోవైపు ఇటువైపు కూడా మా గిరిజన మహిళలు అయితేనే, మరోవైపు అటువైపు కూడా భారీగా చాలామంది యువత కూడా భారీగా తరలొచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలను చెప్పుకునేందుకు ప్రైమ్ లైన్ ద్వారా ప్రభుత్వానికి వీళ్ళ పరిస్థితిని తీసుకెళ్లి ఎట్టి పరిస్థితుల్లో కూడా బాక్సైట్ తవ్వకాలు నిలుపుదల చేయాలి, ఎట్టి పరిస్థితులు కూడా ఆదేశాలు ఇవ్వకూడదని చెప్పి అందుకు వచ్చారు. అవసరమైతే మరో ఉద్యమానికి కూడా సిద్ధమయ్యేందుకు వీళ్ళంతా కూడా సన్నద్ధం అవుతున్నారు. ఏదైనా పక్క ప్రభుత్వం మాత్రం ఈ బాక్సైట్ మొత్తం ఎట్టి పరిస్థితుల్లో కూడా తవ్వటానికి వీలు లేదని కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అనేక మంది గిరిజన జేఏసీ నాయకులు అయితే అనేక మంది మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ఈ బాక్సైట్ వ్యవహారం మళ్ళీ ఎందుకు తెరపైకి వచ్చింది? ఈరోజు విశాఖ ఏజెన్సీకి సంబంధించి బాక్సైట్ తవ్వకాలకి సంబంధించినటువంటి అంశం తెరపైన మళ్ళీ వచ్చింది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం 2015లో ఇచ్చినటువంటి శ్వేతపత్రం ఇది. ఈ శ్వేతపత్రం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి 97 జీవో రద్దు చేశాడు తప్ప కాలుష్య నియంత్రణ మండలికి సంబంధించినటువంటి జీవో రద్దు చేయలేదు. ఎంఏఓలు ఇప్పటికీ ఉన్నాయి. దాదాపు 30 సంవత్సరాలు ఒకసారి ఇది ఒప్పందం జరిగితే కనుక 30 సంవత్సరాలు ఇది ఉంటుంది. ఇప్పటికీ 12 సంవత్సరాలు అయింది, ఇంకొక 18 సంవత్సరాలు ఇంకా ఉంటుంది. అందుకోసం గిరిజన ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలు కనుక జరిగితే దరిదాపు 50,000 మంది ప్రత్యక్షంగాను, 50,000 మంది పరోక్షంగాను, 1,00,000 మంది నష్టపోతారు. అందుకోసం సిపిఎం పార్టీ గతంలోనే వీళ్ళందరినీ ఐక్యం చేసింది. 2012, 13, 14, 15 దరిదాపు 4-5 సంవత్సరాలు గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఐక్యం చేసి పోరాటం చేసింది. ఆ రకంగానే ఈరోజు కనుక మళ్ళీ ఇది తెర మీదకి వచ్చి మళ్ళీ బాక్సైట్ తవ్వకాలు కనుక పూనుకుంటే ఖచ్చితంగా సిపిఎం పార్టీ అందరిని ఐక్యం చేసి మళ్ళీ ముందుకెళ్లేదానికి, గిరిజనులకి పోరాటం సంసిద్ధం చేసేదానికి మేమందరం కంకణబద్దులు అవుతాం. సిపిఎం పార్టీ అందరూ అగ్రభాగాన ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా గిరిజనుల తరపు నుండి నేను చెప్పదలిశాను.